2047 వరకు వికసిత్ భారత్ని నిర్మిస్తాము అని మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగే వరకు చెప్పుకొచ్చిన ఈ భారతీయ జనతా పార్టీ ఆ ఫేజ్ తర్వాత అంతా కూడా మతాలు, కులాలు, ప్రాంతాలు వీటి గురించే మాట్లాడుతూ ఉంది. మొదటి ఫేజ్లో ఏమన్నా నెగిటివ్గా మీకు ఫీలర్స్ వచ్చాయా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత చెప్పాల్సిన పరిస్థితి. మేము త్రిపుల్ తలాక్ పునరుద్ధరిస్తాము, ఆర్టికల్ 370 తీసేస్తాము అనేటువంటి అంశాలు, అనేక రకాల అంశాలు వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇప్పటికి కూడా మా వికసిత్ భారత్ సంబంధించినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాము. ఆ దిశలోనే మేము ముందుకెళ్తాము. సార్, ఒకవైపు బీజేపీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అంటూ ఎన్నికల ప్రచారంలో పదే చెప్తూ వస్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది. కానీ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లు రానివని అన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన విధానం. అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఏదైతే 10% రిజర్వేషన్ తీసుకొచ్చామో అందులో హిందువులు ఉన్నారు, అందులో ముస్లింలు ఉన్నారు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, అందులో జైన్స్ ఉన్నారు, అందులో సిక్కులు ఉన్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, రిజర్వేషన్ పరిధిలో రానటువంటి వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసము, ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసము మేము 10% రిజర్వేషన్ తీసుకొచ్చాము. ఇప్పటికే అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వాళ్ళ కోటాకు, వాళ్ళకు వస్తున్నటువంటి నెంబర్కు ఏమాత్రం డోకా లేకుండా ఎక్స్ట్రా సీట్లు రూపకల్పన చేసి విద్యా సంస్థల్లో వాళ్ళకి ఈబీసీ ఇస్తున్నాం. కాబట్టి మేము ముస్లింలకు ఇస్తున్నాం, ఇవ్వడం కాదు, మేము వ్యతిరేకం కాదు. కానీ ఇదే మన హైకోర్టు, హైదరాబాద్లో ఉండేటువంటి హైకోర్టు ఈ మతపరమైన రిజర్వేషన్స్ మీద, మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము, అన్కాన్స్టిట్యూషనల్ అని రిలీజియస్ రిజర్వేషన్ చెప్పి చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. కానీ ఆ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు హైకోర్టు తీర్పును వాళ్ళు గౌరవించలేదు. కాబట్టి హైకోర్టు తీర్పును గౌరవిస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చినట్లయితే మత మార్పిడులు జరుగుతాయి, ఘర్షణలు జరుగుతాయి, మత ఉద్రిక్తలు జరుగుతాయని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకు ఈరోజు మీరందరూ కూడా మేధావులు స్టడీ చేయాలి. హైదరాబాదులో జిహెచ్ఎంసీ పరిధిలో 150 సీట్లు ఉంటాయి. 150 సీట్లలో 33% సీట్లు బీసీలకు కేటాయించాలి. ఎందుకంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 150 సీట్లలో 33% అంటే 50 సీట్లు రిజర్వేషన్ చేశారు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. అందులో 50 సీట్లలో 33 సీట్లు నాన్ బీసీస్ గెలిచొచ్చారు ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్ కారణంగా. అంటే ఇది బీసీలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా ఎందుకు ఆలోచన చేయరు అందరూ?